ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 42ను పరిశీలిద్దాం. ఇది జ్ఞానకర్మ సన్యాస యోగం అనే ఈ అధ్యాయానికి ముగింపు శ్లోకం. ఇంతవరకు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడిని తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని ప్రోత్సహిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠో తిష్ఠ భారత. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, నీ హృదయంలో అజ్ఞానం వల్ల పుట్టిన సందేహాన్ని ఆత్మజ్ఞానం అనే పదునైన కత్తితో ఛేదించు. కర్మయోగంలో స్థిరపడి యుద్ధం చేయడానికి లెమ్ము. ఇక్కడ శ్రీకృష్ణుడు సందేహాన్ని మనసులోని ఒక ఆలోచనగా కాకుండా హృదయంలో పాతుకుపోయిన ఒక బలహీనతగా వర్ణిస్తున్నాడు. ఈ సందేహాన్ని తొలగించే ఆయుధం భౌతికమైనది కాదు, అది జ్ఞానం. ఆత్మస్వరూపం గురించి, ధర్మం గురించి సరైన అవగాహన కలిగినప్పుడు అన్ని సందేహాలు వాటంతట అవే తొలగిపోతాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెప్పుతుందంటే, ఆధ్యాత్మిక మార్గంలో సందేహం ఒక పెద్ద అడ్డంకి. అది మనల్ని బలహీనపరిచి కర్తవ్యం నుండి దూరం చేస్తుంది. నిజమైన జ్ఞానం కేవలం సమాచారాన్ని సేకరించడం కాదు, అది మనలోని అజ్ఞానపు చీకటిని తొలగించే వెలుగు. ఆ జ్ఞానమే మనకు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చి సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనలో ఎన్నో సందేహాలు కలుగుతాయి. ఈ సందేహాలు మనల్ని ఏ పని చెయ్యకుండా ఆపేస్తాయి. అప్పుడు మనం ఈ సందేహానికి మూలం అజ్ఞానమే అని గుర్తించాలి. సరైన సమాచారం తెలుసుకొని మన ధర్మాన్ని ఆలోచించి జ్ఞానంతో ఆ సందేహాన్ని తొలగించుకోవాలి. ఆ తరువాత ధైర్యంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇదే కృష్ణుడు చెప్పిన లేచి నిలబడు అనే సందేశం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.